కోతలరాజు ఆంబుతులా తిని తిరగడం తప్పితే అక్కడికి వచ్చే పని ఒక్కడు చేయరు. ఆ విద్యాపతి విక్రముడు చూడు నాగమణి తేబోతున్నారు. మరి మీరా తెచ్చారులే. ఒరే మేతలరాజు, గులాబీ రెక్కలు, పంచదార చిలకలు, పాయసంలో జీడి పప్పులు, అంగనలు మీరెవ్వరు? అలరుగోడులు. మీకేం కావాలి? మేమున్నాగా. ఆగు మిత్రమా, ఆగు. నేను తినందే నువ్వు తినకూడదు. అదేమిటి మిత్రమా, నేను తినందే నువ్వు తినేవాడివి కాదుగా ప్రతిదినం. అమ్మ చేతితో పెట్టే కమ్మటి భోజనం అయితే పర్వాలేదు, ఇది అసలే అడివి. అది ఏ విషఫలం అయితే ఎంత ప్రమాదం. అలాగా, అయితే తిను. ఇక నువ్వు తిని మిత్రమా. విద్యాపతి, 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 విద్యాపతి. విద్యాపతి, విక్రమ్, విక్రమ్, విక్రమా, విక్రమా. అయం కీలా మయం బీజ. డిండిమా గురు, వీరిలో కొత్త వధువు ఎవరురా? కొత్తది లేదు గురు, ఈ నాటికి సరిపెట్టుకోండి. మేము వాడిన పూలురా. పాపాత్మ, మా శీలం చెరిచి చీ అంటున్నావా? నీవు త్వరలోనే చస్తావు. ఆహా ఆహా, చెడిన సంగతి మరచి శపిస్తున్నావటే పతివ్రత. వారదే నీ శాపం. పొందికడించి ఈ
ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా మారనే లేదు. అశ్వని అప్పుడే మరచితివతే, మేము నిత్య యౌవనులమే. పాతాళకేతు పాతాళకేతు, సాహో గురు సాహో. పోరా, త్రిలోక సుందరి దేవకన్యను తీసుకురారా. అసుర సంధ్య వేళ హంపన్న అడవిలో అడుగు పెట్టుతూ చూచితిని రామన్న. భూమి పైన ఉన్నచో పొదివి పట్టడి వాడని ఆకాశమునకెగసి అదృశ్యమాయనురా. ఆ దానిని పట్టుకురారా. పోరా. హే పరమేశ్వర, నాగలోకానికి దారి చూపించు తండ్రి. అంబే రూపం శంభో. ఏమో కలవరం కానున్నది. అశ్వని, ఏమయ్యా? ఏమి జరిగింది? పాతాళకేతు మరణించారు. అచ్చచ్చ అశ్వని, అమంగళవాక్యమే. తిరుగులేని మా శక్తికి విరుగులెవడు కనిపెట్టని. అమ్మా! చెలి చెలి, నన్ను ఒంటరిగా వదిలి వెళ్తారే? నీకు తోడు నేనున్నానుగా. మీరు ఇప్పటికే అంతట కలిగించాను. పోనీ ఆనందం కలిగించు. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటం నీకు మర్యాదేనా? మానవలోక వీరులంటే మాకెంతో గౌరవం, ఇష్టం కూడా కదూ అని మీకెలా తెలుసు? నీ గుండెల్లో దాచుకున్న భావాలు పొంగుతూ మా ఒంటే చూస్తున్నాయి. భూలోక వీరులు బాగా కవ్విస్తారు. పోండి. వీరుల ఉడుకునెత్తులు చల్లార్చడానికిగా దేవకన్యలు సృష్టింపబడ్డది. అందాన్ని అనుభవించే వీరుడు దొరికితే మాకు వేడికి. ఇంద్రసభలో నాట్యం చెయ్యాలి. ఇక వెళ్ళొస్తాను. అప్పుడే వెళ్ళిపోతావా దేవి? మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? ఈ ఉంగరం చూసి ఎప్పుడు తలుచుకుంటే
అప్పుడు వస్తాను. ఆకలి అవుతుందే, నీళ్ళనే తిందామే. తిందాం గాని. అబ్బా, తిందామంటుంటే. అయితే రోజు కొంచెం కొంచెం అల్పాహారంలా తిందామే. అలాగే. ఏమేమి వీడి కాలు బొట్టన వేలు ఎంత రుచిగా ఉందే. అలాగా? అబ్బా, వీడి చేతి బొట్టన వేలు ఇంకా చాలా బాగుందే. అయితే రేపు తిందాంలే. అదిగో ఆ దింకని తిందాం. పద పద. బంగారు బొమ్మ అవి 8,000 రవి. అవునరా, 8,000. 4 రా. నా వేరేరా. నీ కాలు పట్టుకుని ఏమైందిరా? నా కాలు పట్టుకుని రాక్షసులు. వీళ్ళే మన పిల్లలు తింటారా? మన వేళ్ళు కూడా వీళ్ళే తింటారా? అమ్మ బాబోయ్, ఎంత మాయా! అయ్యో బాబోయ్, మన పెళ్ళాలే రాక్షసులా. లేచారా మొగుళ్ళు? లేచాం. మీ ఊరు పోదావా ప్రియుళ్ళు? పోదాం. ఇదిగో నాకు కొంచెం పని ఉంది, ఇప్పుడే వస్తాను. ఇక్కడే ఉండే. ఉండండి, ఇప్పుడే వస్తా. ఏమిటే, ఎందుకే భయపడతారు ఈ మగాళ్ళు? ఏమోనే.